కఫ్ సిరప్ మీద చాలా డిబేట్స్ జరుగుతున్నాయి డాక్టర్. అసలు మార్కెట్‌లో అందుబాటులో ఉన్న కఫ్ సిరప్స్ ఏది నమ్మాలి, ఏది నమ్మకూడదో అర్థం అవ్వట్లేదు. ఆల్సో పేరెంట్స్ ఆర్ వెరీ కన్‌ఫ్యూజ్డ్ టు వాట్ టు గివ్ దెమ్. మరి అలాంటప్పుడు గూడా వాట్ డు యూ సజెస్ట్ దెమ్? యెస్. కాఫ్ సిరప్ బ్లైండ్ నేను ఒక బాటమ్ గైడ్‌లైన్ ఇస్తాను. హ్మ్. విచ్ విల్ బి వెరీ యూజ్‌ఫుల్. హ్మ్. బికాజ్ మీ బీయింగ్ ఎ పెడియాట్రిక్ అలర్జిస్ట్ అండ్ నో ఎగ్జాక్ట్‌లీ వాట్ ఈస్ ద పాథోఫిజియాలజీ. ఫస్ట్ హ్మ్. పార్ట్ ఏంటంటే కాఫ్ ఈజ్ ఇట్ గుడ్ ఆర్ బ్యాడ్? సింపుల్ డిస్కషన్ తోటి స్టార్ట్ చేద్దాము. మనకు సరాన పడితే మనం దగ్గుతాం. హ్మ్. రైట్? యాక్సెప్టబుల్. యెస్. సో దట్ ఈస్ గుడ్ ఆర్ బ్యాడ్? హ్మ్. దట్స్ గుడ్. గుడ్. రైట్? రైట్. సో అట్లే మన గాలి గొట్టాలల్లో వాపొచ్చినా, హ్మ్. ఇరిటేషన్ వచ్చినా, తెమడేమన్నా జమైనా దగ్గుతనే దానికి రిలీఫ్ వస్తుంది. ఓకే. దగ్గకపోతే దానికి రిలీఫ్ రాదు. లెట్ ఇట్ బి కరెక్ట్. అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఆర్ మిడిల్ ఆర్ లోవర్. సో దగ్గు ఆపటానికి మందులు ఇవ్వటం అనేది ఈజ్ నాట్ ఎ రైట్ వే గోయింగ్ ఫార్వర్డ్. ఓకే. యాజ్ ఎ డాక్టర్ వాట్ ఈస్ అవర్ రోల్ ఈస్ దగ్గు కారణం ఏంటి, హ్మ్. ఈ దగ్గు వల్ల పిల్లలకు వచ్చిన ప్రమాదం ఏంటి, హ్మ్. ఇబ్బంది ఎంత, ప్రమాదం ఎంత. కరెక్ట్. ఇబ్బంది చాలా ఉంది, కంటిన్యూస్గా దగ్గుతున్నారు, వాళ్ళు పడుకోలేకపోతున్నారు. జనరల్లీ లాట్ ఆఫ్ పేరెంట్స్ హావ్ దిస్ కన్సర్న్ ఇన్ ద నైట్ స్పెషల్లీ వాళ్ళకెందుకో Exactly. నైట్ టైమ్ ఎక్కువగా దగ్గొస్తూ ఉంటుంది సో డాక్టర్. దానికి కూడా రీజన్ ఇస్తాను. ఓకే. సో వాళ్ళు పడుకోలేకపోతున్నారు, ఆహారం తీసుకోలేకపోతున్నారు, ఆడుకోలేకపోతున్నారు. ఈ 3 సపోర్ట్ చేయటానికి మనం మెడికేషన్స్ ఇవ్వచ్చు. హ్మ్. నాట్ ఫర్ కిల్లింగ్ ద కాఫ్. ఓకే. హ్మ్. వాట్ అంటే సపోర్టివ్ మెడిసిన్స్ అని అంటాం. హ్మ్. అంటే టు సర్టన్ ఎక్స్టెంట్. సో దీంట్లో ఏంటంటే నైట్ టైం కాఫ్కి రీజన్ ఏంటంటే గాలి గొట్టాలు స్వతహాగా న్యాచురల్గా రాత్రిపూట దే బికమ్ నారో. ఇంతున్న గొట్టాలు చిన్నగా అవుతాయి ఓకే. స్వతహాగా, ఎవరికైనా కూడా రిలాక్స్డ్ అవుతాయి. రిలాక్స్ అయినప్పుడు ఇంకా నారో అవుతాయి రాత్రిపూట. సో హ్మ్. నారో అయినప్పుడు ఆల్రెడీ అది ఇన్ఫెక్షన్ వల్లనో ఎలర్జీ వల్లనో గాలి గొట్టాలలో వాపు ఉంటే నారో అయినప్పుడు వాళ్ళకు బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. హ్మ్. ఇరిటేషన్ ఇంకా పెరిగి దగ్గు పెరగటము, వీజింగ్ పెరగటము, రాత్రి ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తాయి. దట్స్ ద రీజన్ వై ఆస్మాస్ కానీ ఎలర్జీస్ కానీ ఇవన్నీ రాత్రిపూట సిమ్టమ్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఇన్ఫెక్షన్స్ వచ్చినా కూడా చాలా ఎక్కువ అవుతాయి. హ్మ్. వాట్ ఇట్ ఆ టైంలో వీ డూ మెడికేట్. హ్మ్. కాఫ్ సిరప్స్ కంటే కాఫ్ సిరప్స్ ఇస్తాము, వి గివ్ అదర్ మెడికేషన్స్ ఆల్సో. ఇన్హేలర్స్ ఇస్తాము, వి కీప్ ఇన్ కొంచెం పెద్ద పిల్లలైతే ఇన్హేలర్స్ ఇస్తాము టు ఓపెన్ దట్ ఎయిర్వేస్ని పెద్దగా చేసి మూసుకుపోకుండా, క్లోజ్ అవ్వకుండా, వీజింగ్ తగ్గటానికి, ఇరిటేషన్ తగ్గటానికి వి డూ గివ్ మెడికేషన్. హ్మ్. కొన్నిసార్లు ఆక్సిజన్ తోటి వి డూ గివ్ నెబులైజేషన్ ఆల్సో ఫర్ ఎ వెరీ సిక్ చైల్డ్, నాట్ హ్మ్. ఫర్ ఎవ్రీ చైల్డ్. అదే నెబులైజేషన్ గూడా ఎవరికి ఎప్పుడు ఏ స్టేజ్‌లో వాడాలి తెలీదు. చాలా మంది ఇంకా కోల్డ్, జరము, కఫ్ స్టార్ట్ అవ్వగానే స్టార్ట్ చేసేస్తుంటారు. దట్ ఈస్ ఆల్సో ఐ హాడ్ ఎ కన్సర్న్ టు ఆస్క్ యూ వెన్ టు స్టార్ట్. నో ప్రాబ్లం. ప్రాబ్లం ఏంటంటే నెబులైజర్‌లో, కాఫ్ సిరప్‌లో, ఇన్హేలర్‌లో మూడిట్లో సేమ్ మెడిసిన్ ఉంటుంది. హ్మ్. రైట్? కాఫ్ సిరప్ కంటే కూడా 10 రెట్లు తక్కువ నెబులైజర్‌లో ఉంటుంది డోస్. ఓకే. హ్మ్. నెబులైజర్ కంటే కూడా ఇన్హేలర్‌లో ఇంకా 10 రెట్లు తక్కువ ఉంటుంది. అంటే రైట్. ఇన్హేలర్ కంటే కాఫ్ సిరప్‌లో 100 రెట్లు ఎక్కువ డోస్ ఉంటుంది. ఎందుకంటే ఇది నోట్ ద్వారా తీసుకోవాలా, బాడీ అంతా తిరగాల. కేవలం 2% మెడిసిన్ మాత్రమే లంగ్స్‌కి రీచ్ అవుతుంది. ఎందుకంటే హై డోస్‌లో కాఫ్ సిరప్ ఇస్తాం. కరెక్ట్. సో నాకు ప్రొవాంగ్‌లో విచ్ ఈస్ ద హైయర్ డోస్ అంటే కాఫ్ సిరప్ ఈస్ ద హైయెస్ట్ డోస్. ఫాలోడ్ బై నెబులైజర్, ఫాలోడ్ బై ఇన్హేలర్. నెబులైజర్ ప్రాబ్లమ్ ఏంటంటే ద మెడిసిన్ ఈస్ గుడ్. హ్మ్. ఐఎమ్ నాట్ కౌంటరింగ్ ద మెడిసిన్. ద వే ఇట్ ఈస్ గివెన్ ఈస్ రాంగ్. రైట్. అది ఓన్లీ నెబులైజర్ ఏంటంటే ఓన్లీ ఆస్మా హ్మ్. కండిషన్‌లో అది బ్రాంకోడైలేటర్ విత్ ఆక్సిజన్ హ్మ్. ఇచ్చినప్పుడు, ఎందుకంటే అప్పుడు ఏమైతది మీకు బాడీలో ఆక్సిజన్ తగ్గిపోతుంటది. హ్మ్. ప్లస్ ఎయిర్‌వేస్ అన్నీ నారో అయిపోతాయి. సో దీన్ని వైడ్ చేయటానికి విత్ ఆక్సిజన్ ఇచ్చినప్పుడు ఏందంటే నీకు ఆక్సిజన్ అందుతుంటుంది, ఎయిర్‌వేస్ కూడా వైడ్ అవుతాయి. చైల్డ్ విల్ రికవర్ ఫాస్ట్. అందుకే అది ఎమర్జెన్సీ రూమ్‌లో ఇవ్వాల్సిన మెడిసిన్. సో ఓకే. ఇదేం చేస్తున్నారంటే రైట్, లెఫ్ట్ అండ్ ఫార్వర్డ్ ఇళ్లల్లో ప్రతి కండిషన్ కంటే ముక్కులో అసలు ముక్కు కండిషన్‌కి అనేది నెబులైజర్ పనిచేయదు. నెబులైజర్ విల్ ఓన్లీ వర్క్ ఫర్ లోవర్ ఎయిర్‌వేస్. విల్ నెవర్ వర్క్ ఫర్ ద అప్పర్ ఎయిర్‌వేస్ ఇన్ ఓకే. ఎమర్జెన్సీస్. ఓకే. నాట్ ఇన్ ఎవ్రీ సిట్యుయేషన్. హుహు. సో దీంట్లో ఏమైతుందంటే ప్రతి చిన్నదానికి నెబులైజర్ ఇవ్వటం వల్ల దాంట్లో ఉండే మందు మన బాడీలో మన ఎయిర్‌వేస్‌లో ఉన్న రిసెప్టార్స్‌ని బర్న్ చేసేస్తుంది.